ఎంబీకే 111 చుట్టూ తిరుగుతున్న ఈ తాజా వార్త నిజంగా ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇంత పెద్ద ట్విస్ట్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ముఖ్యంగా నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాకి దూరం అవ్వడం చాలా పెద్ద డెవలప్మెంట్ గా మారింది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని ముందుగా ప్రచారం జరిగింది. అందుకే ఈ మార్పు వెనుక అసలు కారణం ఏమిటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. ఇక ఈ స్క్రిప్ట్ మార్పుల విషయానికి వస్తే దర్శకుడు కథను పూర్తిగా రీడిజైన్ చేసినట్టు సమాచారం. మొదట అనుకున్నట్టు స్టోరీ లైన్ కు భిన్నంగా మరింత మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డెప్త్ పెంచేలా మార్పులు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మార్పుల వల్లే హీరోయిన్ క్యారెక్టర్ కూడా రీప్లేస్ చేయాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త కథకు సరిపోయేలా కొత్త హీరోయిన్ తీసుకురావడం ఇప్పుడు టీమ్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అయితే నయనతార ప్లేస్ లోకి ఎవరు వస్తున్నారు అన్నదే ఇప్పుడు అందరి కుతూహలం. టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ పేరే బలంగా వినిపిస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. ఈ కొత్త ఎంట్రీ సినిమాకి మరింత హైప్ తీసుకురానుందా లేక ఫ్యాన్స్ మిక్స్డ్ రియాక్షన్ ఇస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా ఎంబీకే 111 పై ఇప్పుడు ఆసక్తి మరింత పెరిగింది అనేది మాత్రం నిజం. బాలయ్య ఫామ్ ఇప్పుడు కెరియర్ లో అత్యంత పీక్ స్టేజ్ లో ఉందని చెప్పాలి. ఆయన సెలెక్ట్ చేస్తున్న కథలు మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డెప్త్ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొన్ని సినిమాల్లో ఆయన చూపిస్తున్న ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అన్ని ఫ్యాన్స్ ను మళ్ళీ థియేటర్లకు రప్పించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ మల్లేని లాంటి మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడితో మళ్ళీ చేతులు కలపడం అంటే అంచనాలు మరింత పెరగడం సహజమే. ఎంబీకే 111 ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో హైప్ మొదలైంది. వీరసింహారెడ్డి ఇచ్చిన విజయంతో ఈ కాంబినేషన్ మీద నమ్మకం బలపడింది. గోపీచంద్ మల్లేని స్టైల్లో ఉండే పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్, బాలయ్యకు సెట్ అయ్యే పవర్ఫుల్ పాత్ర, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ కలిసి ఈ సినిమాను మరింత స్పెషల్ గా మార్చబోతున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్ ను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదట ఈ సినిమాను ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కథ కూడా చాలా గ్రాండ్ గా, భారీ సెట్స్, రిచ్ విజువల్స్ తో రూపొందించాలనే ఆలోచన ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపించింది. ఆ కాలానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, లొకేషన్స్, ఆర్ట్ డైరెక్షన్ అన్ని ప్రత్యేకంగా ఉండబోతున్నాయని చెప్పుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో పీరియాడిక్ కథ అంటే ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం అందరిలోనూ కనిపించింది. హీరోయిన్ గా నయనతార పేరు అధికారికంగా అనౌన్స్ చేయడంతో ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వచ్చింది. బాలయ్య నయనతార కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కు స్పెషల్ ఫీలింగ్ ఉండటం సహజం. వీరిద్దరూ కలిసి చేసిన పూర్వ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని అభిమానులు భావించారు. స్క్రీన్ పై వారి కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ లో వచ్చే ఇంపాక్ట్ అన్ని ఇవి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ మార్పుల వల్ల చిత్ర బృందంలో కూడా కొంత అయోమయం నెలకొన్నట్లు సమాచారం. కొత్త కథకు అనుగుణంగా కొన్ని కీలక పాత్రలను రీడిజైన్ చేస్తున్నారట. మరికొన్ని సీన్స్ పూర్తిగా రీషూట్ చేయాల్సి వస్తుందట. దర్శకుడు కూడా ఈ కొత్త దిశలో సినిమా మరింత పెద్ద స్థాయిలో కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నప్పటికీ టైం లైన్ మాత్రం బాగా ప్రభావితమైందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక హీరో డేట్స్ మేనేజ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్ గా మారిందట. ఇప్పటికే ఫిక్స్ చేసిన ఇతర ప్రాజెక్ట్స్ ఉండటంతో షూటింగ్ షెడ్యూల్స్ రీసెట్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ రిస్క్ తీసుకున్న కారణం ఒకటే, ఆడియన్స్ కు మరింత మాస్ ఎంటర్టైనింగ్ అనుభవం ఇవ్వడం. చివరికి ఈ మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయా లేదా అనేది రిలీజ్ తర్వాత క్లియర్ గా అర్థమవుతోంది. ఈ మార్పుల కారణంగా నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన కారణం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం అని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి కొంచెం నిరాశ కలిగించిన విషయం. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పై ముందుగా వచ్చిన హైప్, అలాగే ఆమె పాత్రపై ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుంటే ఈ నిర్ణయం అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. అయితే నయనతార ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం, వాటి షెడ్యూల్స్ మారడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా షూటింగ్ తేదీల్లో మార్పులు చేయాల్సి రావడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక ఆమె స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మార్పులు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్ లో చూపించే డెప్త్ ఈ కథకు బాగా ప్లస్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్యతో ఆమెకు ఉన్న కంఫర్ట్ లెవెల్ వల్ల ఇద్దరి మధ్య సీన్స్ మరింత న్యాచురల్ గా రావచ్చని భావిస్తున్నారు. డైరెక్టర్ కూడా ఈ జోడీని మళ్ళీ రిపీట్ చేయడానికి ఆసక్తి చూపడం ప్రాజెక్ట్ పై అతని కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది. ఇంకా మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందట. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించే స్ట్రాంగ్ క్యారెక్టర్ గా డిజైన్ చేశారని సమాచారం. అలాంటి పాత్రకు కాజల్ లాంటి అనుభవం ఉన్న నటి అయితేనే న్యాయం జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందా అన్నది ఇప్పుడు అందరి దృష్టిలో ఉంది. ఫ్యాన్స్ కి ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకం సాధారణం కాదు. గతంలో ఈ దర్శకుడు ఇచ్చిన మాస్ ఎలిమెంట్స్, బాలయ్య స్టైల్ ను ఎలివేట్ చేసిన తీరు, అలాగే హీరోయిన్ తో వచ్చిన కెమిస్ట్రీ అన్ని కలిసి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ టీజర్ లేదా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రతి అప్డేట్ ఒక సెలబ్రేషన్ లా మారుతోంది. ఇంకా ముఖ్యంగా బాలయ్య కెరియర్ లో ఇటీవలే విజయాలు ఫ్యాన్స్ లో నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. కంటెంట్ బలంగా ఉంటే మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా కేవలం హిట్ కాకుండా రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. విడుదల రోజున థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించడం ఖాయమన్న విశ్వాసంతో అందరూ వేచి చూస్తున్నారు. మొత్తానికి ఎన్బీకే 111 ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. స్క్రిప్ట్ మార్పులు, హీరోయిన్ మార్పు ఇవన్నీ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్పులు కథలో కొత్త టర్న్స్ తీసుకురావచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య స్టైల్ కి సరిపోయేలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందా, లేక పూర్తి కొత్త యాంగిల్లో హీరోయిన్ రోల్ డిజైన్ చేశారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాజల్ అగర్వాల్ నిజంగా ఫైనల్ అవుతుందా, లేక ఇంకెవరైనా ట్విస్ట్ ఉందా అనే సందేహం ఇంకా క్లియర్ కాలేదు. అయితే కాజల్ క్లాసీ లుక్ తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని కొందరు భావిస్తుంటే, నయనతార ప్లేస్ లో ఆమె ఎంత వరకు జస్టిఫై చేస్తుందో చూడాలి అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ సస్పెన్స్ అలాగే కొనసాగుతుంది. మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.